క్రైస్తవ బోధకులు పగడాల ప్రవీణ్ మరణంపై రెండు తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనలో అనుమానాలకు, అవమానాలకు, విమర్శలకు గురైన డాక్టర్ మైనార్టీ నాయకులు డాక్టర్ సమీ హుసేన్ ప్రస్తుతం మనతో ఉన్నారు. అసలు ఆయన ఈ ఘటన మీద గత వారం రోజుల నుంచి వస్తున్న వివిధ రకాల మాటలు కావచ్చు, అదేవిధంగా ఈ ఘటన రకరకాల కోణాల్లో మలుపు తిరుగుతుంది. దీని మీద మాట్లాడేందుకు ఆయన మనతో ఉన్నారో ఎంతో మాట్లాడదాం. నమస్తే సమీ హుసేన్ భాయ్. నమస్కారం. చెప్పండి, అంటే ఫస్ట్ పగడాల ప్రవీణ్ మరణంపై కొంతమంది వ్యక్తులు ఇది కూడా ట్రోల్ అయింది రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు మళ్ళీ ఈ మద్యం అని రకరకాలుగా ఎవరు తోచిన వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎవరు తోచినట్లు వాళ్ళు యూట్యూబ్లలో ఇది చేస్తున్నారు, ఛానల్స్లో ప్రసారాలు చేస్తున్నారు. అసలు ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? గయాస్ గారు, మీకు తెలుసు, ఎందుకంటే పగడాల ప్రవీణ్ గారి మరణం జరిగిన తర్వాత ఇమీడియట్గా మనకు తెలిసిన వెంటనే మనం ఏంటంటే అతని పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలా, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు మనశ్శాంతి చేకూరాలని చెప్పి ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మన ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత మసీద్ దగ్గర నుంచి కూడా ఒక వీడియో పెట్టడం జరిగింది. అయితే ఆ సంఘటన జరిగిన కొత్తలో కొంతమంది అతనికి నాకు జరిగిన ఏదైతే వివాదం ఉందో దాని మీద అతను మొహమ్మద్ ప్రవక్త అనుచిత వ్యాఖ్యలు చేయడము, అదేవిధంగా నేను క్రిస్టియానిటీలో ఉన్న జీసస్ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడానికి మా ఇస్లాం మాకు అంగీకరించదు కాబట్టి అతను చేసిన వ్యాఖ్యలను నేను తట్టుకోలేక అతనికి దూషించడము, ఈ సంఘటనలంతా జరిగినాయి. జరిగిన తర్వాత అతను ఒక వీడియో పెట్టాడు. ఏమని వీడియో పెట్టాడంటే, వెటకారంగా ఈ విధంగా సమీ గారు, మీరు మీ ముస్లిం జిహాదీల నుంచి నన్ను కాపాడండి, నా మీద జిహాద్ ప్రకటించబాకండి, నన్ను చంపబాకండి, నన్ను చంపేస్తారేమో భయంగా ఉందని చెప్పి ఒక ఇది పెట్టి నేను క్షమాపణ కోరుకుంటాను అన్నాడు. దాని తర్వాత అతను క్షమాపణ కూడా కోరుకుంటూ వీడియో పెట్టి మళ్ళీ అందులో కూడా వెటకారంగా మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత అతను క్షమాపణ కోరుకుంటూ మాట్లాడిన 3 నిమిషాల బిట్ని కట్ చేసి అంతవరకే మనం సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పగడాల ప్రవీణ్ గారు మొహమ్మద్ ప్రవక్త మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను అతను క్షమాపణ కోరుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పి ఆ సబ్జెక్ట్ని అక్కడితో మనం ఎండ్ చేసేసినాం. ఈ పగడాల ప్రవీణ్ గారు మొహమ్మద్ ప్రవక్త గురించి మాట్లాడిన సందర్భంగా చాలామంది క్రైస్తవ సోదరులతో మనం ఏమయ్యా ఈ విధంగా మాట్లాడాడంటే, క్రైస్తవ సోదరులు కూడా పగడాల ప్రవీణ్ గారు మాట్లాడింది తప్పు, అతను ఈ విధంగా మాట్లాడకూడదు, అతను క్రిస్టియానిటీకి సరిగ్గా అర్థం చేసుకోలేదని వాళ్ళు కూడా వీడియోలు పెట్టినారు. క్రిస్టియానిటీలో నుంచి వ్యతిరేకత వచ్చేస్తుందని అతను భయపడి మా మీద క్షమాపణ కోరాడు తప్ప మనం భయపెడితే అతను భయపడి క్షమాపణ ఏం కోరలేదు. పాయింట్ ఒకటి. ఇంకా రెండోది, ఒక్కసారి వాళ్ళు ఏదో అయ్యా ఈ వీడియో ఉంది కాబట్టి అతని మీద కూడా మాకు అనుమానం ఉందని చెప్పడంలో తప్పు లేదనుకుంటాను. కానీ అదే పనిగా అన్ని ఛానల్స్లో నా వీడియో పెట్టి, నా ఫోటో పెట్టి, ఈ సమీ హుసేన్ మీద ఇది ఉంది, అతని మీద డౌట్ ఉంది, అతన్ని చంపి ఉంటాడంట అని చెప్పి గందరగోళంగా నాకు ట్రోలింగ్ చేశారు. ఈ ట్రోలింగ్ చేసిన వీడియోలు దాదాపు ఒక 1000 వీడియోల్లో నా ఫోటో పెట్టి నాకు ట్రోలింగ్ జరిగింది. ఆ కామెంట్లు మీరు చూడండి, ఎంత అవమానకరంగా, ఎంత అసభ్యకరంగా, అసలు నిజంగా ఏంద్ర నాయన వీళ్ళు ఈ విధంగా నా వెనకాల పడిపోయి నాకు టార్చర్ పెడుతున్నారనే భావన కలిగే విధంగా వాళ్ళు పెట్టినారు. నేను ఒకటే చెప్తున్నాను గయాస్ గారు, ఇస్లాం ధర్మాన్ని నేను అనుసరిస్తాను. అల్లా మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు సల్లం గారి చూపించిన మార్గంలో నేను నడుస్తాను. అల్లా గురించి కానీ మొహమ్మద్ ప్రవక్త గురించి కానీ ఎవరు ఏం మాట్లాడినా కానీ వాళ్ళనైతే నా ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు నేను వ్యతిరేకిస్తూనే ఉంటాను. అట్ ద సేమ్ టైం హిందూ ధర్మం గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన, క్రిస్టియానిటీ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినా కానీ వాళ్ళను కూడా నేను ఖచ్చితంగా నాకు తెలిసిన దారిలో నేను వాళ్ళకు అడ్డు తగులుతూనే ఉంటాను. ఇక్కడ జరుగుతున్న సంఘటన ఏంది? ఒక వ్యక్తి చనిపోయినాడు. చనిపోయిన తర్వాత అతని పుణ్యాత్ముడా పాపాత్ముడా అనేది డిసైడ్ చేయాల్సింది ఎవరు? పరమాత్ముడు. నేను చచ్చిపోయినాను, నేను నరకానికి వెళ్తానా స్వర్గానికి వెళ్తానా అనేది డిసైడ్ చేయాల్సింది ఎవరు? నా పాప పుణ్యాల లెక్క చూడాల్సింది ఎవరు? నేను ఎవరిని నమ్ముతానో ఆ దేవుడు. హిందువులకైతే హిందూ దేవుడు, నాకైతే అల్లా, క్రిస్టియన్లకైతే వాళ్ళ ప్రభు డిసైడ్ చేస్తాడు. అతను ఏం తప్పు చేశాడా మంచి చేశాడా అనేది డిసైడ్ చేస్తారు. కానీ ఇక్కడే అందరూ డిసైడ్ చేసేస్తున్నారు, వాడు నరకానికి వెళ్తాడు, వీడు స్వర్గానికి వెళ్తాడు, వాడు మందు తాగి చచ్చిపోయాడు, వాడు కింద పడి చచ్చిపోయాడు, బండి గుద్దేసింది, అది ఇంకొకటి. నేను ఒకటే అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆ జరిగిన అది యాక్సిడెంటా హత్య అనేది తేల్చాల్సింది ఎవరు?
మీరు మేము కాదు, పోలీసు వాళ్ళే తేల్చారా? ప్రతిరోజు ఒక కొత్త స్టోరీ వస్తుంది, ప్రతిరోజు కన్ఫ్యూజ్ చేసేస్తూ, ప్రతిరోజు మనుషుల మైండ్ సెట్ని గందరగోళం చేసేస్తూ, సరే ఏదైనా వాళ్ళు పెట్టిన డెబేట్లలో పనికొచ్చే పాయింట్ ఏదైనా మాట్లాడుతున్నారంటే అది లేదు. ఒక ఆయన ఏం చెప్తాడు, వైన్ షాప్ దగ్గర అతను మద్యం కొంటున్నాడు. ఒకతను ఏం చెప్తాడంటే అతని వేషం వేసి అక్కడికి పంపించారంటాడు. ఇంకొక రోజు ఏంది, ఇతని ఫోన్పేలో నుంచి మద్యం షాపుకు డబ్బులు పోయినాయి. దానికి ఏం చెప్తున్నారు, కాదు దానికి ఏదో హ్యాక్ చేసి పంపించినారు. ఏంది ఇది? సమాజాన్ని మీరు చైతన్యవంతులు చేస్తున్నారా, లేదా సమాజాన్ని మీరు చెవిలో పువ్వులు క్యాబేజీలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారా, లేదా ఈ కేసుని సర్వనాశం చేసే ప్రయత్నం చేస్తున్నారా? ఈ సొసైటీని ఏం చేయాలనుకుంటున్నారు? ఒక వ్యక్తి చచ్చిపోయినాడు, ఆ చచ్చిపోయిన వ్యక్తి మీద పలు అనుమానాలు ఉన్నాయి. ఒకటి సలీం భాయ్, ఇప్పుడు ప్రధానంగా క్రైస్తవ సోదరులు కానీ అదేవిధంగా రకరకాలు చెప్తారు, ఇది తేల్చాల్సింది పోలీసులు. అయితే ఇప్పట్లో ఉన్న టెక్నాలజీ ఈవీఎంలలోనే ఓట్లు బల్లం చేసేస్తున్నారు. అలాంటిది ఒక వ్యక్తి ఏమైనా చేయవచ్చు అనేది వాళ్ళ వాదన. అంటే అతను మద్యం కొనేటప్పుడు కొన్ని ఇది చేస్తున్నారు, 1కి 3-4 చోట్ల ఆయన పడిపోయినట్లు. అంటే వాస్తవం మనం ఇద్దరం మాట్లాడుకుందాం, నేనే వెళ్తూ ఉంటా ఒక చోట తాగి పడిపోతాను, మళ్ళీ పడిపోయినప్పుడు అతను కండిషన్ బాగలేదని పక్కన ఉంటాం, మళ్ళీ తాగి మళ్ళీ అట్నే వెళ్తుంటారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఎవరైనా కానీ అది ప్రవీణ్ పగరాల గారి వీడియోసా కాదా అనేది నాకైతే తెలియదు. ఓకే, ఏదైతే ఈ టీవీ ఛానళ్ళలో యూట్యూబ్ ఛానళ్ళలో చూపిస్తున్న వీడియోలను బట్టి అతను 3 దగ్గర 4 దగ్గర ముందు ఒకసారి లారీ బ్యాక్ ఏదో తగిలి కింద పడిపోతాడు, ఇంకొకసారి అతనే పోయి స్తంభాన్ని గుద్దేస్తాడు, ఇంకొకసారి అతనే కింద పడిపోతాడు. ఈ విధంగా 3-4 దగ్గర కింద పడిపోయినారంటే ఖచ్చితంగా కూర్చొని ఉంటాడు. ఖచ్చితంగా ఆ వ్యక్తి చాలా తీవ్రమైన డిప్రెషన్లో ఉన్నాడు. అతని తీవ్రమైన డిప్రెషన్ అంటే, అరే ఏంది బ్రతుకు చచ్చిపోతే పోయింది, ఎవరో నమ్మకమైన క్యాండిడేటు సముద్రంలో తీసుకొని పోయి చెయ్యి వదిలేస్తే, రే ఈడేంద్ర నాకు ఇంత పెద్ద ద్రోహం మోసం చేశాడు, నేను ఇంకా బ్రతికి ఏం లాభం రా అనే డిప్రెషన్లో ఉన్న వ్యక్తులు తప్ప మైండ్ ఫ్రెష్గా మైండ్ ఇది ఉన్న వాళ్ళు ఏంటంటే ఎంతోమంది ఉన్నారు. మనం ఇంట్లో నుంచి బయటికి పోయేటప్పుడు ఏదైనా కానీ జరగరాంది ఏదైనా జరిగిందనుకోండి, ఆ ప్రోగ్రామ్ని మేము క్యాన్సిల్ చేసుకుంటాం. జనరల్గా సహజంగా మనుషులు వాళ్ళు ఎంత పెద్ద హేతువాదులైనా కానీ అతని ఇంట్లో నుంచి పోతుంటాడు, టైర్ పంచర్ అయిపోద్ది, ఇదేంద్ర నేనేదో శుభమా అని బయటికి పోయేటప్పుడు బండి టైర్ పంచర్ అయింది, సర్లే రేపు వెళ్దాంలే అని చెప్పి ఆ ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసుకుంటారు. కానీ ఒక లారీ యాక్సిడెంట్ జరిగింది, దాని తర్వాత ఇతనే ఒక స్తంభాన్ని గుద్దేస్తాడు, మళ్ళీ ఇతనే ఏంటంటే విజయవాడలో ఒక దగ్గర పడిపోయి ఉంటే ట్రాఫిక్ ఎస్ఐ వచ్చి అతనికి కూర్చోబెట్టి 3-4 గంటలు చేస్తాడు. అంటే అతను ఆ సన్నివేశం గురించి నేను చెప్తున్నా. ఆ వచ్చిన పర్వీన్ ప్రగాఢ అతనికి చాలా కార్లు ఉన్నాయి, చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు, చాలా డబ్బులు అతని దగ్గర ఉన్నాయి అంటున్నారు. అతను 10 మంది బౌన్సర్లను కూడా పెట్టుకొని వెళ్ళే శక్తి సామర్థ్యాలు అతనికి ఉన్నాయని చెప్తున్నారు. అయితే అతను ఏదో చాలా పర్సనల్ పక్కన ఉన్న మనిషికి కూడా తెలియకుండా ఎవరితోనో కలవడానికి వచ్చినట్లు అనిపిస్తుంది. ఆ వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఇతనికి వచ్చేసిన తర్వాత నువ్వు రావాల్సిన అవసరం లేదు, నీతో నాకు ఇంకా అవసరం లేదు అని చెప్పినప్పుడు ఆ మాట ఏదైనా అతని గుండెల మీద తీసుకొని ఇంకా బ్యాక్ వెళ్ళలేక ముందుకు జరగలేక ఆ డిప్రెషన్లో ఏం జరిగినా కానీ పర్వాలేదు అనే టైప్లో మూర్ఖత్వంగా వెళ్ళినట్లే అనిపిస్తుంది. కానీ అంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అన్ని ప్రబోధకాలు చేశాడు. అతనికి భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా అతనికి ఉంది. చాలా బాగా మాట్లాడతాడు, చాలా మంచి ముందు చూపు ఉంది. ఒక ఐటీ కంపెనీకి ఓనర్ అతను, ఎంతోమందికి అతను ఇచ్చేస్తున్నాడు అని చెప్పారు కదా. అన్ని బాధ్యతలు ఉన్న వ్యక్తి ఇంత మూర్ఖత్వంగా ఎందుకు వెళ్ళాడు అనే కోణంలో కూడా పోలీసులు ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది. ఇంకా రెండోది ఏంటంటే ఈ ట్రోలింగ్ చేసే వాళ్ళు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, పోలీసు వాళ్ళు పూర్తిగా నిర్ధారణ చేసేదాకా, పోలీసు వాళ్ళు పూర్తిగా నిర్ధారణ ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి చేస్తుంది. అతనికి మద్యం అలవాటు ఉందా లేదా పోస్ట్మార్టం రిపోర్ట్లో వచ్చేస్తుంది. రెండోది అతని షేపులో ఇంకొక అతనికి డూప్లికేట్ క్యాండిడేట్ని తయారు చేసి ఈ మొత్తం క్రియేషన్ చేస్తున్నారు, క్రియేటివిటీ చేస్తున్నారు అంటున్నారు. క్రియేషన్ చేసినా బయటపడుతుంది, క్రియేటివిటీ చేసినా బయటపడుతుంది. ఒక వ్యక్తిని సినిమా షూటింగ్ కాదు కదా, పోతూ పోతూ లారీకి తగలడము అదంతా క్రియేట్ చేసుకోలేము. ఎందుకంటే ఆ వీడియోలో లారీ తగిలింది, అతని కింద పడిపోయినట్టు క్లియర్గా కనపడుతుంది. ఆ క్రియేటివిటీ అని చెప్పే అంత పెద్ద మేధావులు
ఇంకా ఆ సృష్టిలో ఏం జరిగేదో వాళ్ళు కళ్ళు మూసుకొని చెప్పే పరిస్థితిలో ఉన్నారంటే నిజంగా ఇంత పెద్ద మేధావులు మా 2 ఆంధ్ర రాష్ట్రాలు ఉండారంటే అసలు రెండు రాష్ట్రాలకు గర్వంగా మేము భావించాలా. కేవలం అండి ఇదంతా అతను చనిపోయాడా, చనిపోతే ఎలాగ చనిపోయాడు, యాక్సిడెంట్ వల్ల చనిపోయాడా, యాక్సిడెంట్ వల్ల చనిపోతే యాక్సిడెంట్ ఏ విధంగా జరిగింది, లేదా ఎవరైనా చంపేసి ఉన్నారా, అదేనండి ఎవరైనా చంపేసి ఉండారా, చంపేసి ఉంటే ఎవరు చంపినారు, ఎందుకు చంపినారు అనేది ఈ రోజు కాకపోతే ఒక నెలకైనా బయటకు వస్తుంది. పోలీసు వాళ్ళైతే ఎవరైతే అక్కడ ఎస్పీ గారు ఉన్నారో కిషోర్ గారు కానివ్వండి వాళ్ళందరూ కూడా చాలా సీరియస్గా, డీజీపీ గారు, ముఖ్యమంత్రి గారు అందరూ చాలా సీరియస్గా తీసుకుని ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీంట్లో ఏం కనబడుతుందంటే ఇంతకుముందు ముస్లింల మీద నిందలు వేశారు, మాకు అమ్మ నా బూతులు తిట్టించారు, చంపేస్తాం పొడి చేస్తామని కొన్ని లక్షల కామెంట్లు ట్రోలింగ్లు జరిగినాయి. దాని తర్వాత ముస్లింలను నన్ను ఒక్కడనే టార్గెట్ చేశారు. ఇంకా ముస్లింలు ఇంకా వేరే క్యాండిడేటే లేడు, సయ్యద్ సమీ హుసేన్ అనేవాడే టార్గెట్. తర్వాత హిందూ సోదరులలో 4 మీద 5 మీద టార్గెట్ చేసినారు. ఇంకా వాళ్ళని తిట్టినారు అంతా అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా ఏమొచ్చింది, క్రైస్తవ సోదరులు తిట్టుకునే పరిస్థితులు వచ్చేసారు. అవును, ఇప్పుడు మేము క్రిస్టియానిటీకి కాపాడడానికి వచ్చినాము, క్రైస్తవ సోదరుల రక్షణ కోసం వచ్చినాము, మా పాస్టర్కి జరిగిన అన్యాయం ఇంకొకటికి జరగకూడదు, మేమంతా ఏకమైపోతామని వచ్చినారు కదా. ఇప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఎప్పుడైతే వాళ్ళు కొట్టుకుంటున్నట్లు జనాలు చూస్తున్నారో ఈ జనాల్లో కూడా అతను ప్రవీణ్ పగడాల మర్డర్ కేసు మిస్టరీ మీద ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆధిపత్య పోరు కోసం అక్కడ క్రిస్టియన్ సమాజాన్ని మేము ఒక్కళ్ళమే ఉద్ధరిస్తామని చెప్పుకునే పరిస్థితి అక్కడ క్రియేటివిటీ కనబడుతుంది. అక్కడ ఒక క్రైస్తవ సోదరుడు ఏమనుకుంటున్నాడు, అలా కాదు ఇలాగ అంటున్నాడు. ఇమీడియట్గా ఇంకో క్రైస్తవ సోదరుడు ఏమంటున్నాడు అంటే కాదు ఇది ఇలాగా అంటున్నారు. ఇప్పుడు క్వశ్చన్లకు డౌటే లేదు కదా, మిమ్మల్ని ఎవరు పుట్టించారా అని చెప్పారు అని అడిగారు అనుకోండి, దేవుడు పుట్టించాడని చెప్తాం కదా. దేవుడు పుట్టించాడా, మీ నాయన పుట్టించాడా అని అడిగితే దానికి సమాధానం ఉండదు. అవును, నీకు ఎవరయ్యా నీకు పుట్టించిందంటే జనరల్గా ఏం చెప్తామయ్యా, నాకు దేవుడు పుట్టించాడంటే దేవుడు పుట్టించాడా, మీ నాయన పుట్టించాడంటే దానికి ఏం సమాధానం చెప్తాం, సరేనా? ఆ విధంగా ఏంటంటే ఈ కాలికేస్తే మెడకేస్తే కాలికి ఒక మూర్ఖత్వంగా ఒక సైకోల్ లాగా ఈ కేసుని భ్రష్ట పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే కేఏ పాల్ వాడు ఒక పెద్ద జోకర్. వాడు ఏంటంటే చిలక జోస్యాలు చెప్పేవాళ్ళు పాత రోజుల్లో ఇందిరాగాంధీ పక్కన, రాహుల్ గాంధీ పక్కన, సోనియా గాంధీ పక్కన, సినిమా యాక్టర్ల పక్కన నిలబడి ఫోటోలు చేసినట్లు మార్ఫింగ్ చేసిన ఫోటోలు పెట్టుకొని వాడు తిక్కగా మాట్లాడుతున్నాడు. అసలు వాడికి ఏం తెలుసని వాడు మొన్న 2-3 యూట్యూబ్ ఛానళ్ళలో కూర్చొని నన్ను ఓరేతురేతో మాట్లాడేస్తున్నాడు. వాడికి నేను ఒకటే మీ మాధ్యమం ద్వారా చెప్పాలనుకుంటున్నా, వాడు పెద్ద పొలిటికల్ జోకర్. వాడు పాత రోజుల్లో వాడు ఏం చేసుకున్నాడో ఏందో. వాడు ఏమంటాడంటే నేను రాజకీయ పార్టీ పెడుతున్నాను అంటాడు, నేను సమాజాన్ని ఉద్ధరిస్తాను అంటాడు, అన్ని ధర్మాలని తిప్పేసి చివరి ఈడు ధర్మం గొప్పదంటాడు. ఇట్లాంటి చిల్లర జిమ్మికులు చేయబాకు. నువ్వు ఎవరో మాకు తెలీదు, నువ్వు ఒక జోకర్ లాగా మాకు తెలుసు. నువ్వు బయట నుంచి డబ్బులు తెచ్చుకున్న డబ్బులు నువ్వు తినేసినావు. పేద క్రిస్టియన్ల పేర్లు చెప్పి అమెరికాలో డబ్బున్న వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ కాళ్ళ దగ్గర ఈ పేదోళ్ళ ఆల్బమ్స్ ఫొటోస్ చూపించి మీ దేవుడి పేరు చెప్పి ఆ దేవుడి బిడ్డలను చూపించి ఆ డబ్బులు తెచ్చుకొని నువ్వు తిన్నావు కాబట్టి ఈరోజు ఏంటంటే అన్ని దేశాల్లో నీ ప్యాంట్ ఇప్పి వెనకాల స్టిక్కర్ స్వస్తిక్ గుర్తు కొట్టేసి నీకు ఏ దేశాల్లో కూడా రానికుండా చేసేశారు. అది నువ్వు ప్రభు బిడ్డలకు నువ్వు చేసిన ద్రోహానికి ప్రభు నీకేసిన శిక్ష. అది 15 సంవత్సరాల ముందర నువ్వు చెప్తుంటావు పెద్ద ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, పెద్ద రాష్ట్రపతులు, దేశాలకు చెందిన రాజులు నా కోసం వెయిట్ చేస్తున్నారని. ఈరోజు నీ కోసము పిచ్చి కుక్కలు కూడా వెయిట్ చేయని పరిస్థితి భగవంతుడు నీకు కల్పించినాడంటే ఖచ్చితంగా నువ్వు నీ భగవంతుడిని నువ్వు ద్రోహం చేసినావు కాబట్టే నువ్వు బ్రతికి ఉండగానే మీ యేసు ప్రభు నిన్ను కుక్క కన్నా హీనంగా చేసేస్తున్నాడు సమాజంలో. ఇకనైనా నువ్వు కళ్ళు తెరిచి నువ్వు బైబిల్ మార్గంలో నడుస్తూ మీ యేసు ప్రభుని ప్రసన్నం చేసుకో. నీ మాటలతో, నీ చేష్టాలతో, నీ కోతి చేష్టాలతో నువ్వు క్రిస్టియానిటీని, యేసు ప్రభుని నువ్వు బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నావు. కాబట్టి నువ్వు ఇప్పుడైనా ఏకాంతంలో ప్రభు దగ్గర పోయి ప్రభుతోనే డైరెక్ట్ అదేదో చెప్తారు కదా, కంఫ్రెస్మెంట్ ఏదో అంటారు కదా, కాంప్రమైజ్ కాదండి, అది తప్పు చేస్తే పాస్టర్ చేతి మీద పెట్టి కన్ఫెక్షన్, నువ్వు నేరుగా ప్రభుతోనే కన్ఫెక్షన్ చేసుకో. నువ్వు
ప్రభు నేను తెలిసి తెలియక నువ్వు ఇచ్చిన మర్యాదని కాపాడుకోకుండా బజారీ చేష్టాలు చేసుకున్నాను, నన్ను క్షమించమని చెప్పి. ఒకటి సమ్మి గారు, ఒకటి ప్రవీణ్ పగడాల చనిపోయి వాళ్ళ భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులు, తల్లి అంతా వాళ్ళు శోక సముద్రంలో ఉన్నారు. ఇలాంటి సమయంలో బయట అతను తాగి చనిపోయాడని ఒకరు, ఇంకొకరు రకరకాలుగా చెప్తాం. అంటే వాళ్ళ కుటుంబాన్నే ఒక హింసించిన వాళ్ళం అవుతాం. 101% మీ మాటతో నేను ఏకీభవిస్తున్నాను గయాస్ గారు. ఎందుకంటే అతను చనిపోయినాడు, వాళ్ళ భార్యకు మేము భర్తను తెచ్చి ఇవ్వలేము, బిడ్డలకు తండ్రిని తెచ్చి ఇవ్వలేము. అదేవిధంగా చాలామంది అనాథులకు వాళ్ళకి ఏదో ఇతను హెల్ప్ చేస్తున్నారు అంటున్నారు, వాళ్ళకు ఇటువంటి వ్యక్తిని మనం తెచ్చి ఇవ్వలేము. చనిపోయిన బాధలో నుంచి ఇంకా వాళ్ళు కోలుకొనక ముందే సొసైటీలో రేపు వీళ్ళు బయటికి పోయి మేము ఫలానా ప్రవీణ్ పగడాల వాళ్ళ బిడ్డలము, వాళ్ళ భార్య అని చెప్పుకోవడానికి కూడా ఆస్కారం లేకుండా అతని క్యారెక్టర్ మీద ఈ చేస్తున్న ఈ అసాల్ట్ ఏ భగవంతుడైనా కానీ దాన్ని క్షమించడు. ఎందుకంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత అతనిలో ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉన్నా కానీ దాన్ని కప్పిపుచ్చాల్సిన పరిస్థితి ఉంది. అటువంటిది పోయి ఉన్నవి లేనివి ప్రతి ఒక్కరు అసలు అతనికి పొగుడుతున్నారా, అతనికి సమర్థిస్తున్నారా, లేకపోతే అతనికి సమాజంలో ప్రళయం దాకా వాళ్ళ కుటుంబం తలకాయ ఎత్తుకొని ఉండకుండా చేస్తున్నారా వీళ్ళు అనేది మాకు అర్థం కావటం లేదు. ఇప్పుడు 10 మాటలు మీరు వేరే కమ్యూనిటీ వాళ్ళ మీద చెప్పారనుకోండి, వాళ్ళు 20 మాటలు మీ మీద చెప్తారు. ఆ రోజు మీరు కూడా వచ్చినారు కదా జుమ్మా రోజు, అక్కడ మన జెండా వీధిలో అందరూ రెడీ అయినారు, మనమందరం కూడా ధర్నా చేస్తాం, మీ మీద వచ్చిన ఆరోపణలకు వ్యతిరేకంగా ధర్నా చేద్దామన్నారు. నేను సున్నితంగా తిరస్కరించినాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక 1000 మంది 2000 మందితో ఆడిపోయేసి ధర్నా చేసినాం అనుకోండి, దాంట్లో ఉన్న వాళ్ళలో ఎవరో 2-3 ఏదైనా లూజ్ టాక్ చేసేస్తారు. ఈ జరుగుతున్న సంఘటనకు మనం తప్పుదోవ పట్టించినట్లు అవుద్ది. కాబట్టి నా మీద ఏ ఆరోపణ వచ్చినా కానీ దాన్ని నేను తిరిగి సమాధానం నేను ఇస్తున్నాను కదా. నేను దాక్కొని ఎక్కడైనా పారిపోయి కానీ ఉంటే ఈ వేరే వాళ్ళు వచ్చి చేయాలా? మనం తప్పు చేయలేదు, ఒక మనిషి చచ్చిపోయాడు. ఇస్లాం ధర్మం కూడా మాకేం నేర్పించింది? ఆ రోజు కూడా మేము చెప్పినాం కదా, అతనికి మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గురించి అతను మాట్లాడిన మాటలకు యేసు ప్రభువు మీద చెప్పడానికి లేదా ఇతర దైవాల మీద చెప్పడానికి ఇస్లాం ధర్మం మాకు అంగీకరించదు. హిందూ సోదరులు కూడా ఏదైనా చెప్పినా కానీ, ఏ రోజు కూడా మనం ప్రొటెస్ట్ చేసినా కానీ చెప్పిన వాళ్ళనే మేము టార్గెట్ చేసినాం కానీ వాళ్ళ దేవి దేవతల గురించి కానీ లేదా వాళ్ళ ఏదైతే ఆచారాలు ఉండే దాని మీద మేము ఏ రోజు కూడా వేలెత్తి చూపించలేదు. అది ఇస్లాం ధర్మం మాకు నేర్పిలేదు. ప్రవీణ్ పగడాల గురించి కూడా మనం మాట్లాడిన దానికి మనం పశ్చాత్తాపం చెందినాం, అరే మనం మాట్లాడాం కదా అని చెప్పి. ఎందుకంటే ఆ విధంగా అతను రెచ్చగొట్టాడు కాబట్టి మాట్లాడు. ఇప్పుడు ఒకటి, ప్రవీణ్ పగడాల అనేది ఒక గుర్తింపు 2 తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన ఒక పాస్టర్గా, అంటే అతను వివాదాలుగా మాట్లాడినా ఏదో ఒక రూపంలో పగడాల ప్రవీణ్ అనేది చేశాడు. అలాంటి వ్యక్తి అంటే సామాన్య ప్రజలు కూడా మామూలుగా జనాల్లోకి పోయేటప్పుడు కనీసము మాణిక్చందు అవి కూడా నమలకుండా, అంటే జనాలు పోయేటప్పుడు గౌరవం పక్కన పెట్టి పోతారు. అలాంటిది ఈయన రాజమండ్రిలో వేరే వాళ్ళకి కలవాలి అంటే ఒక పాస్టర్ అంటే గౌరవం. అలాంటి వ్యక్తి హైదరాబాద్లో కదిలిన కాడి నుంచి ప్రతి ఒక 50-20 కిలోమీటర్ దూరంలో మందులు తీసుకోవడము, తాగడము, పడడము, అలా ఎలా సాధ్యం? అంటే పెద్ద తాగుబోతుకైతేనే అది సాధ్యం పడుతుంది. గయాస్, ఇప్పుడు మీకు నేను మీ మాటతో నేను ఏకీభవించను. ఎందుకంటే అతనికి తాగుడు అలవాటు ఉందా లేదా అని చెప్పాల్సింది వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ భార్య చెప్పాలా, వాళ్ళ భార్య కానీ వాళ్ళ బిడ్డలు కానీ చెప్పాలా. జనరల్గా మీరు ఏ మాట అయితే చెప్పినారో అది ₹1 కోటి మాట. సిగరెట్ అలవాటు ఉన్నవాడు కూడా 10 మందిలో పోయేటప్పుడు అతను ఏం చేస్తాడంటే ఆ సిగరెట్ని ఏం చేస్తాడంటే దాపెట్టుకుంటాడు. లేదా ఎవరైనా వేరే ఏదైనా వస్తువు తినే అలవాటు ఉన్నవాళ్ళు తాగిన ఒక్కపొడి ఏదైనా వేసుకొని రాకుండా చేస్తారు. అదే కదా ఇక్కడ వివాదం వస్తుండేది. ప్రవీణ్ పగడాల మందు తాగడు, అతను కాదు అని క్రైస్తవ సోదరులు చెప్తున్నారు. సీసీ ఫుటేజ్లు టెలికాస్ట్ చేసిన ఛానల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే లేదు ఇతను ఏంటంటే తాగేశాడు, ఇతను తాగుబోతు అని చెప్తున్నారు. కాబట్టి దయచేసి ఒకరి క్యారెక్టర్ని అసాల్ట్ చేయబాకండి. అతని తాగుడు అలవాటు ఉందా లేదా అనేది ఎవరు తెలుసుకోవాలా? పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇతను ఆల్కహాల్ తీసుకొని ఉన్నాడని రావాలా.
దానికి పోలీసు వాళ్ళు ఇమ్మీడియట్గా చెప్పేయవచ్చు. ప్రాథమికంగానే ఒక రోజులో ఇచ్చేస్తారు. అవును, ఒక రోజులో స్టమక్ లో ఆల్కహాల్ ఉందని చెప్పేస్తారు. పోలీసు వాళ్ళు ఏంటంటే ఈ సీసీ ఫుటేజ్లు పోలీసు వాళ్ళు కానీ రిలీజ్ చేసి ఉంటే ఇతను ఆల్కహాల్ అలవాటు ఉంది, ఇతను ఈ విధంగా తాగుకుంటూ వచ్చాడని చెప్పేసి ఆ వివాదం అక్కడికి అయిపోద్ది. అలా కాకుండా పోలీసు వాళ్ళు చెప్పకుండానే ఈ సీసీ ఫుటేజ్లు ఆ షాపుల దగ్గర నుంచి అక్కడి నుంచి ఒక ఛానల్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి తీసుకొని వాళ్ళు దీని మీద డెబిట్లు డిస్కషన్ పెట్టినప్పుడు అతని క్యారెక్టర్ అసాల్ట్ అవుతుంది. కాబట్టి దయచేసి వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి, పోలీసు వాళ్ళు కానివ్వండి, అతనికి మద్యం అలవాటు ఉందని చెప్పేదాకా అతని క్యారెక్టర్ మీద అసాల్ట్ చేయబాకండి. ఆ డౌట్లు కూడా క్రైస్తవ సోదరులు అందుకనే కదా రైస్ చేస్తుండేది. మాకు తెలిసి ప్రవీణ్ పగడాల తాగడు, అటువంటి వ్యక్తి ఇన్ని దగ్గర తాగుతున్నాడు, ఇన్ని దగ్గర పడుతూ లేస్తున్నాడు, పచ్చి తాగుబోతులాగా జరుగుతుంది కదా, ఇది ప్రవీణ్ పగడాల కాదు, ఇతని ప్లేస్లో ఎవరో ఒక డూప్ షాట్ని పెట్టి చేస్తున్నారు అనేదే కదా క్రైస్తవుల వాదన. ఇప్పుడు మీరు చెప్పిన మాటని బేస్ చేసుకునే ఇప్పుడు నేను 10 మందిలో వెళ్తాను గాయస్ గారు, 10 మందిలో నేను ఏ విధంగా కనబడతానో దాన్ని బట్టి నా క్యారెక్టర్ ఏందో నా అలవాట్లు ఏందో అర్థమై ఉంటాయి. నేను ఇంట్లో వచ్చి ఏం చేస్తాను బయట వాళ్ళకి తెలియదు కదా, కానీ బయట ప్రపంచానికి ప్రవీణ్ పగడాల అనే అతను ఎక్కడ కూడా అతను క్యారెక్టర్ లెస్ లాగా కనబడలేదు వాళ్ళకు. ఇప్పుడు అతని క్యారెక్టర్ లెస్ లాగా ఈ వీడియోస్ ఇవన్నీ వస్తుండే తల్లి వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రవీణ్ ప్రదేశంలో వేరే డూప్ వ్యక్తిని పెట్టి అతని క్యారెక్టర్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని క్రైస్తవ సోదరులు మండిపోతున్నారు. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే దీనికి ఎవరైతే ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఉన్నారో ఒకసారి మీరే వాళ్ళ కుటుంబం దగ్గర పోయేసి అమ్మ మీ భర్త గారికి తాగుడు అలవాటు ఉందా లేదా అనేది ఒకసారి కనుక్కోండి వాళ్ళ మిస్సెస్ దగ్గర నుంచి. ఇప్పుడు ప్రవీణ్ పగడాల చనిపోయిన వెంటనే అది ప్రమాదమా హత్య అనే విషయం మీద వెంటనే పోలీసు ఎస్పీ కావచ్చు, అదేవిధంగా డిఐజీ కావచ్చు, ఐజీ కావచ్చు, వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వెంటనే చెప్పారు. తర్వాత ఈ వాళ్ళ వైపు నుంచి ఎలాంటి ప్రెస్ మీట్లు కానీ ఇది ఏం లేదు, ఈ వీడియోస్ మాత్రం రిలీజ్ అవుతున్నాయి. దీనివల్ల ఏంటంటే ఈ వాళ్ళ విచారణకు కూడా కొద్దిగా ఇబ్బందికరంగా మారేది ఉంది. ఈ మతాల మధ్యన ఒక గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పటికే ఒక నెల్లూరు జిల్లాలో చూసుకున్నాం, ఎక్కడో రాజమండ్రి అక్కడ హైదరాబాద్లో జరిగితే నెల్లూరు జిల్లాలో నిన్న బుచ్చిరెడ్డిపాలెంలో వెంకటగిరిలో మొత్తం క్రైస్తవ సోదరులు మొత్తం ఆందోళనలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అదే నాకు చాలామంది మిత్రులు నాకు ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేసి మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మీ పేరు బాగా ఒక పక్క నుంచి క్రైస్తవ సోదరులు, ఒక పక్క నుంచి హిందుత్వవాదులు కూడా మనం ఏదైతే అతనికి మాట్లాడినామో ఆ వీడియోస్లో మార్ఫింగ్లు చేసి రకరకాలుగా పెట్టేసి దానికి వైరల్ చేస్తున్నారు, మీ మీద కక్ష పెంచుకొని ఉన్నారని చెప్పి. నా మీద కక్ష పెంచుకొని నన్ను అపార్థం చేసుకునే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను, నేనైతే ఆ సంఘటన గురించి A to Z అన్ని ఛానల్లో స్పెషల్లీ RTV నేను చాలాసార్లు వివరించి ఉన్నాను. ఇంకా ఇంతకు మించి నేను ఏం చేయలేను. అదేవిధంగా మన సోదరుడు బ్రదర్ షఫీ గారు చాలా మంచి సెక్యులర్ వాది, అతను ఈ సబ్జెక్ట్లో చాలా పెద్ద పాత్ర తీసుకొని అతను చేస్తున్నాడు. అతను గతంలో చాలామంది ముస్లింలు చచ్చిపోయినా కానీ ఎవరి ముస్లింల ఎత్తుబడి దగ్గర పాపం అతను వచ్చిన పాపానికి వెళ్ళలేదు. గతంలో క్రిస్టియానిటీ గురించి, హిందూ ధర్మం గురించి డయాస్ల మీద నిలబడి రకరకాలుగా యేసు ప్రభు గురించి, హిందూ దేవీ దేవతల గురించి, శ్రీరామచంద్రుల గురించి ఓపెన్ ఛాలెంజ్ చేసి ఈ విద్వేషాలకి ఆజ్యం పోసిన వ్యక్తి ఇతని షఫీ గారు. పాపం ఈరోజు ఆయన పెద్ద మనిషి పాత్ర ఎత్తుకొని మా ముస్లిం సమాజము, మా ముస్లింలలో కొంతమంది ఉన్నారు, ముస్లింలు ఎవరు కూడా ఈ సబ్జెక్ట్లో మీరు అనుచిత వ్యాఖ్యలు చేయబాకండి, ఎవ్వరు ముస్లింలు అనుచిత వ్యాఖ్యలు చేయటం లేదు. షఫీ గారు మీరు మాట్లాడేటప్పుడు టోటల్ మీరు బాడీ కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడండి. దయచేసి మీకు సంబంధం లేని విషయాల్లో మీరు తలదూర్చబాకండి. ఈ సబ్జెక్ట్లో మీ పాత్ర ఏంటంటే మీరు అక్కడికి వెళ్ళారు, మీరు అక్కడ పోయిన తర్వాత ఒక మానవత్వవాదిలాగా ఒక మనిషి చనిపోయినాడు, మీ మానవత్వం మీరు చూపించినారు. ఇక్కడ ముస్లిం సమాజం నుంచి ఎవ్వరు కూడా వీడియోలు పెట్టడం లేదు. వీడియోలు పెడతామన్న వాళ్ళని కూడా దయచేసి ఎవ్వరు ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడబాకండి, కనీసం కామెంట్లు కూడా చేయబాకండి అని చెప్పినాము. మీకు ఎవరైనా వీడియోలు పెట్టి ప్రవీణ్ పగడాల గారికి కానివ్వండి లేదా వేరే హిందూ సమాజాలకు కానివ్వండి ఈ సంఘటనలో ఎవరైనా మాట్లాడినట్లు మీ దగ్గర వీడియోస్ కానీ ఉంటే అవి నాకు పంపిస్తే అవి తీసుకొని నేను నెల్లూరులో పోయి ఎస్పీ గారితో కలిసి వాళ్ళ మీద కేసు పెడతాను. కాబట్టి దయచేసి మీరు సమాజంలో ఏదో మీరు అయిపోవాలని చెప్పి మీరు మాట్లాడే మాటలు ఇతర సొంత
సామాజిక వర్గానికి ఇబ్బందికరంగా అనిపిస్తున్నాయి. మీ ప్రతి వీడియోలో కూడా మా ముస్లిం సమాజం నుంచి అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు. ముస్లిం సమాజం నుంచి ఎవరు అడ్డదిడ్డంగా మాట్లాడటం లేదు. గతంలో అన్ని ధర్మాలను విమర్శించింది మీరే, క్రిస్టియానిటీని విమర్శించింది మీరే, అదేవిధంగా హిందూ ధర్మాన్ని కూడా విమర్శించి దేవి దేవతలను రకరకాలుగా మాట్లాడింది మీరే, క్రిస్టియానిటీ గురించి రకరకాలుగా మాట్లాడింది మీరే. మీరు రెచ్చగొట్టినారు కాబట్టి ప్రవీణ్ పగడాల ఇటువంటి వీడియోలు పెట్టానని కూడా అతని వీడియోస్లో చెప్పి ఉన్నాడు. షఫీ గారు మీతో కూడా అతను డిబేట్ చేసి ఉన్నాడు. కాబట్టి దయచేసి మీరు కంట్రోల్లో ఉంటే మంచిది అనిపిస్తుంది నాకు, మీ ఆరోగ్యానికి. దయచేసి ఈ వ్యవహారాన్ని మీరు ఇంతటితో ఆపేసి ఏదైనా డెబిట్స్లో పోయినప్పుడు మీరు బ్యాలెన్స్గా మాట్లాడండి. కానీ ముస్లిం సమాజంలో నుంచి చాలామంది ఏందేందో పెడుతున్నారని చెప్తున్నారు. మీరు చెప్పే మాటల్లో వాస్తవం అయితే నాకు కనబడటం లేదు. సబి గారు, ఇంకొకటి అంటే మీరు ప్రవీణ్ పగడాల అంటే మొహమ్మద్ ప్రవక్తను ఆ రోజు ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు మీరు కూడా తీవ్ర స్థాయిలో మాట్లాడారు. ఇది ఈరోజు చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడకూడదు అంటున్నారు. అలాగే అది ప్రమాదమా లేదంటే హత్య అనేది పోలీసులు తేల్చాల్సి ఉంది. ఈ తరుణంలోనే అతను మద్యం తాగి ఇదయ్యాడు, మద్యం కొన్నాడు, రకరకాలు వస్తున్నారు. వాళ్ళ కుటుంబాన్ని మీరు ఏం చెప్తారు? లాస్ట్గా ప్రజలకి ఏం చెప్పగలరు? నేను ప్రజలకు కానీ వాళ్ళ కుటుంబాన్ని కానీ నేను ఒకటే చెప్తున్నా, ఒక మంచి వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ మంచి వ్యక్తి మీద నిందలు వేసేవాళ్ళు చాలామంది ఉంటారు. మీ బైబిల్ ప్రకారం మీ యేసు ప్రభు కూడా ఎన్నో నిందలను అతను తన నెత్తి మీద వేసుకొని దాని తర్వాత ఏదైతే క్రిస్టియానిటీ ఉందో దాన్ని అతను జనాల్లోకి తీసుకొని వెళ్ళాడు. అదేవిధంగా ఇతను ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ఉన్నాడు. మంచి కార్యక్రమాలు చేసే తరుణంలో అతను చాలామంది మనుషులు కూడా బాధ కలిగించే విధంగా మాట్లాడి ఉన్నాడు. కాబట్టి మనిషి బ్రతికి ఉన్నప్పుడు ఒక డెబిట్ జరిగినప్పుడు 1,00,000 డిస్కషన్లు జరుగుతాయి. అతను మా ప్రవక్తను విమర్శించడం, మేము అతనికి విమర్శించడం అనేది అందులో భాగంగా నేను భావిస్తున్నాను. మీరు మనశ్శాంతిగా ఉండండి. మీ యేసు ప్రభు యొక్క చల్లని ఆశీస్సులు దీవెనలు వేళ మీ మీద ఉంటాయి. మీరు మీ భర్త గారు చనిపోయిన రోజు మీరు ఆ చర్చిలో మీరు మాట్లాడిన మాట ఏదైతే యేసు ప్రభు గారు ఎదుటి మనిషిని క్షమించడమే మాకు నేర్పించినారు తప్ప ప్రతీకారం అనేది మాకు నేర్పించలేరు అనేది ఈ సమాజం చాలా రోజుల పాటు మీరు చెప్పిన ఆ మాటలను వాళ్ళ గుండెల్లో పెట్టుకునే ఒక మంచి ఉన్నతమైన స్థాయి మాటలు మీరు మాట్లాడారు. అదేవిధంగా నేను వేరే ప్రజలు ఎవరైతే ఉండారో క్రైస్తవ సోదరులు కానివ్వండి, హిందూ సోదరులు కానివ్వండి, ముస్లింలు కానివ్వండి, చచ్చిపోయిన మనిషిని బ్రతికించి తీసుకొని వచ్చే సత్తా మీకు మాకు ఎవరికి లేదు. కానీ చనిపోయిన వ్యక్తికి న్యాయం జరగాల. ఏ విధంగా అతను చనిపోయినాడు ఆ విధంగా ఇతరులకు జరగకూడదు. ఏ రకంగా అయినా కానీ సమాజానికి ఒక గుణపాఠం రావాలా అనే రీతిలో మనం వ్యవహరించాలా. అతనికి యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయి ఉంటే ఏ విధంగా యాక్సిడెంట్ అయింది, ఈ విధంగా అతను తాగి వచ్చిన దానివల్ల అయిందా, లేదా ఎవరైనా దీన్ని డ్రామా చేస్తున్నారా, ఒకవేళ అతను తాగేసి ఏదైతే వీడియోలు చెప్తున్నాయో అవన్నీ కానీ నిజం కానీ అయితే మద్యానికి దూరంగా ఉండాలా. మద్యం సేవించిన దానివల్ల ప్రాణాలు కోల్పోతామని ఒక సందేశం మాకు దొరుకుతుంది. అలా కాకుండా ఎవరైనా కానీ చంపేసి కానీ ఉంటే ఎవరైనా తమ మతం గురించి 10 మందికి సేవ చేసే వాళ్లను ఎవరైతే సమాజాన్ని నాశనం చేసే చీడ పురుగులు ఈ విధంగా చంపేస్తారనే ఒక మెసేజ్ మనకు అందుతుంది. కాబట్టి అది ఈ 2 రకాలు కూడా సమాజానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మనం అందరం కూడా ఎవరైతే నిజమైన దోషులు ఉన్నారో, నిజమైన వాస్తవాలు ఉన్నాయో అవి వెలుగులో రావాలో, ఎటువంటి ఆటంకాలు లేకుండా అని చెప్పి ఆ దేవుడి దగ్గర ప్రార్థిద్దాము. అదేవిధంగా ప్రవీణ్ పగడాల వాళ్ళ కుటుంబానికి మనశ్శాంతి కలగాలని, అదేవిధంగా ప్రవీణ్ పగడాల గారికి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నా. ఏదైతే ప్రవీణ్ పగడాల గారు ఒక బైబిల్ కాలేజ్ కట్టాలని చెప్పి అతను కోరుకున్నాడో, ఎవరైతే పాస్టర్లు ఈరోజు క్రిస్టియానిటీని రక్షిస్తాము, ప్రవీణ్ పగడాల గారి ఆశయాలను సాధిస్తామని చెప్పి యూట్యూబ్ ఛానల్లో కూర్చొని రకరకాలుగా డెబేట్లు ఇస్తున్నారు, కేఏ పాల్తో సహా. వీళ్ళందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నాకు తెలిసి ఒక 1500-2000 మంది పాస్టర్లు దీని మీద కెమెరా కనబడితే చాలు వాళ్ళు వచ్చి చాలా బ్రహ్మాండంగా వాళ్ళకు నచ్చిన విధంగా జనాలు వాళ్ళకు మెచ్చుకునే విధంగా ప్రవీణ్ పగడాల కోసం మేమేమైనా చేస్తామంటున్నారు కదా. ఆ ఉన్న 2000 మంది పాస్టర్లు తలా ₹1,00,000 వేసుకున్నా కానీ 200 కోట్లు వస్తాయి. నేను కూడా ₹1,00,000 ఇస్తాను. ఈ డబ్బులు తీసుకొని ప్రవీణ్ పగడాల పేరు మీద అక్కడ ఒక పెద్ద బైబిల్ కాలేజో లేకపోతే ఒక పెద్ద యూనివర్సిటీ అయినా కట్టవచ్చు. మీరు ఆ వైపుగా కానీ పోతే ప్రళయం వచ్చేదాకా అతని పేరు
మీ క్రిస్టియానిటీలో కాదు సొసైటీలో కూడా సజీవంగా ఉంటుంది. ఆ విధంగా పోండి, కానీ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం మటుకు చేయబాకండి. అస్సలాము అలైకుం. ఇది పరిస్థితి. ప్రధానంగా పగడాల ప్రవీణ్ ఏ విధంగా చనిపోయాడో పోలీసులే తేలాల్సి ఉంది. అది కూడా త్వరగతిగా దీని మీద చర్య తీసుకొని వెంటనే అసలు పోస్ట్మార్టం రిపోర్టు ఏం జరిగింది ఎలా అనేది క్లుప్తంగా ఇస్తే ఈ గొడవ కూడా అక్కడికి ఫుల్ స్టాప్ పెట్టవచ్చని కూడా సమీ చెప్తున్నారు. అదేవిధంగా ఒక వ్యక్తి చనిపోయి ఆ కుటుంబం శోక సముద్రంలో ఉంటే మిగిలిన వాళ్ళు ఆనంద పొందుతూ పోస్టులు పెట్టుకుంటూ గందరగోళం చేస్తున్నారు. దీనికి స్వస్తి పలికే విధంగా చూడాలి. ఆ కుటుంబానికి కూడా సానుభూతి తెలుపుతూ సమీ చెప్పడం జరిగింది.